దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు రాకడను గురించి ముందుగానే శిష్యులకు బయలుపరిచిన మాటలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. ఆ జనమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చనో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండను. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంక వచ్చనో, అర్ధరాత్రి వచ్చనో, కోడిగూయినప్పుడు వచ్చనో, తెల్లవారినప్పుడు వచ్చనో, ఎప్పుడు వచ్చనో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడని.